అందరు కళ్ళు మూసుకున్న 2 చేతులు ఆకాశమే పెట్టి 10 నిమిషాలు ఆరాధన చేసుకుని అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రభు నామమయపరదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్నలు పెద్దలందరూ కూడా ఎవరి వైపు చూడకుండా 2 హస్తాల పైకెత్తి 10 నిమిషాలు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికే వందనాలు 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 వందనాలు. ఆయన ఆరాధించు రాత్మతో సత్యముతో ఆరాధించలాగిన ప్రతి ఒక్కరు కూడా ఏక మనసుతో అందరూ కూడా ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. అందరు స్వరాలు అయితే చెప్దాం 10 నిమిషాలు. స్తోత్రం 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 అందరూ చెప్దాం స్వరాలు ఎత్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము స్థిరపరిచావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు. అందరూ పడదాం. కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక. రెండుసారి కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు. కృప కలుగునుగాక కృప కలుగునుగాక. రెండోసారి చెప్దాం. కృప కలుగును కృప కలుగునుగాక. మరొకసారి కృప కలుగునుగాక కృప కలుగునుగాక. అందరు కళ్ళు మూసుకొని కృప కలుగునుగాక కృప కలుగునుగాక. పర్వతాలు తొలగిపోయినా మెట్టలన్నీ దద్దరిల్లినా నీ కృప మమ్ము విడువదంటివే. పర్వతాలు తొలగిపోయినా మెట్టలన్నీ దద్దరిల్లినా నీ కృప మమ్ము విడువదంటివే. నీ కృపలోనే నన్ను దాచావయ్యా, నీ కృపలోనే నన్ను కాచావయ్యా, నీ కృపలోనే నన్ను దాచావ, నీ కృపలోనే నన్ను కాచావయ్యా. కృప కలుగునుగాక కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేదయ్యా, ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేదయ్యా. నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు. కృప కలుగునుగాక కృప కలుగునుగాక. అందరం కృప కలుగునుగాక కృప కలుగునుగాక. చెబుదాం. కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా, దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా. నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ
కృపలోనే మమ్ము విమోచించావు, నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు. అందుకే కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చెబుదాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక. యేసయ్యా 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 అందరూ యేసయ్యా 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 యేసయ్యా. రెండో స్థలం పైకి ఎత్తి చెప్పు. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా, ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యా 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 యేసయ్యా
బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనంగమైన ఆరాధించు, ఆత్మతో సత్యంతో ఆరాధించలాగా ఆయన కృపలోనే మనం బ్రతికి ఉన్నాం. ఆయన కృపలోనే మనం బ్రతికించి నడిపించాడు. ఏ పాటి వారము, ఎక్కడి వారము, ఏ యోగ్యత లేని నిన్ను నన్ను మనందరూ పోషించి ఒకనొక చోటన మనందరూ చేర్చిన దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. ఆయన ఆరాధించేవారు కాబట్టి మనం అందరూ కూడా ఏక మనసుతో మనం ఆరాధించిన కూడిచిరు వచ్చిన మనందరూ కూడా ప్రభువుని నామమున స్తుతించినట్లయితే దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాకి ద్వారా, కీర్తన భాగ్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న విజయమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం. వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. సచిన్ గారు ప్రార్థన నడిపిస్తారు. ఆమేన్. దేవుడు మన ప్రార్థన అంగీకరించి రెండు చేతుల ఆకాశం ఎత్తి చప్పలు కొట్టు ప్రభునామం పడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల గ్రంథం తెచ్చినట్లయితే అందరు తెరవండి. కీర్తన భాగ్యం చదువుకుందాం. పేజీ నంబర్ 505 పేజీ, 103వ సంకీర్తన మనం చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధుల గ్రంథాలు తెలిసినట్లయితే తెచ్చిన పరిశుద్ధ గ్రంథాలు అందరూ కూడా 103వ సంకీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు 22 వచనాలు ఉన్నాయి. ఒక వచనం చదువుతుండగా రెండవ వచనం అందరూ కలిసి ఏం చేయాలమ్మా? చెప్పాలి. రెండవ వచనం మనం అందరూ కలిసి చెప్తే లాస్ట్ వచనం కూడా మనం అందరూ కలిసి ప్రభు నామమున స్తుతిద్దాం. మన మధ్యనున్న బియోలో చదువుతుండగా రెండవ వచనం మనం అందరూ కలిసి చెప్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకములన్నిటినీ కుదుర్చువాడు. ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త తగ్గుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము పరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును.
నరుని ఆయువు గడ్డివలెనున్నది, అతని పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి బలాశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. లాస్ట్ వచ్చిన అందరూ కలిసి శబ్దం. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. అందరు కూర్చుందాం, క్రమం చెప్పిన కూర్చుందాం. అందరం ముగ్గురేసి కూర్చొని ఇంకా రానున్న వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడని యేసుక్రీస్తు నామంలో కూడి చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించు. అందరికి వందనాలమ్మా. పక్కలందరికి వందనాలు చెప్పండి. అందరు బాగున్నారమ్మా? అందరు నా వైపు చూద్దాం. ఇక హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు గతించిన 4 నెలలు కాచి కాపాడి ఈ 4 నెలలు దేవుడు మనల్ని 5 నెలల్లో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. ఈ 4 నెలలు మరి ఎలా గడిచిపోయినాయో మనకు తెలియలేదు కాబట్టి 5 నెలలు మనల్ని అందరూ ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏప్రిల్ నెలలో జరిగించిన 21 రోజుల ఉపవాస మనోహర జీవ సభలు అలాగే ఉపవాస కొడుకులు కూడా దేవుడు ఘనంగా జరిగించాడు. మీరందరూ చేసిన ప్రార్థన బట్టి లేదంటే మీరందరూ ఇచ్చిన సహకారం బట్టి దేవుడు ఎంతో ఆ కొడుకులు ఘనంగా జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మన గొప్పతనము లేదంటే మనకున్న ఎవరు ఏదో చెప్పిన మాటలు బట్టి కాదు, కానీ దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి ఈ కొడుకులు ఘనంగా జరిగించాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం మనం విన్నట్లయితే ఎంతోమంది అనారోగ్య పరిస్థితులు బాధపడుతున్నప్పటికైనా, జ్వరాలతో రంపులతో లేదంటే పలానా పరిస్థితులతో బాధపడుతున్నప్పటికైనా కూడా దేవుడు వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరిచి ఈ ఆదివారం కొడుకులో మనల్ని ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. నా వైపు చూద్దాం, 2 చేతుల పైకి చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ అనారోగ్య పరిస్థితులు బాధపడినప్పటికైనా కూడా ఏ మనుషుడు ఏ పక్కవారు లేదంటే ఎవరు మనల్ని ఆదరించరు, కానీ దేవుడే మనల్ని ఆదరించి ఆయన హస్తం మనపై కుమ్మరించి మనల్ని అందరిని స్వస్థపరిచి లేవనెత్తి ఇంకనూ ఆయన సందులు ఎదిగింప చేసిన దేవునికి మనం ఏమిచ్చి రుణం తీర్చలేం. ఆయనకి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ ముందు ఒక చిన్న వర్తమానాన్ని పెట్టి త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. అలాగే మనకి ఈరోజు ప్రేమ విందు అలాగే బలారాధన అలాగే ఆరాధన కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రతి నెలలో మనకి ఏం జరుగుతాయి? ఏం జరుగుతాయండి? చెప్పాలి గట్టిగా. ఏం కొడుకులు జరుగుతాయమ్మా? ఉపవాస కొడుకులు జరుగుతాయి. మరి 5 నెలలు మనం ప్రవేశపెట్టాం. దేవుడు 4 నెలలు కాచి కాపాడాడు. 5 నెలలు జరుగుతున్న కారణం బట్టి మరి ఉపవాస కొడుకులు జరిగినప్పుడు ఎవరు ఎంతమంది వచ్చారో ఎవరు రాలేదు అది మీకే తెలియాలి. కానీ చాలామంది ఇరుకులతో లేదంటే వాళ్ళ పరిస్థితులతో వాళ్ళు రాలేనప్పటికైనా కూడా చాలామంది వచ్చారు, కొంతమంది రాలేదు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవునికి స్తోత్రం. మరి అందరము 21 రోజుల క్రమం తప్పకుండా పాటించాం. మరి నెలలో 3 రోజులు కూడా ఉపవాస కొడుకులు జరిగినప్పుడు మనం ఏం పాటించాలి? ఏం పాటించాలండి? చెప్పండి అమ్మా. మరి 21 రోజులు మన క్రమము లేదంటే నెలలో 3 రోజులు కూడా క్రమం పాటించాలా? ఎల్లప్పుడూ మనము క్రమం పాటించేవారుగా ఉండాలి. కానీ 21 రోజులు పాస్టర్ గారు చెప్పారు కదా, ప్రతి ఒక్కరు కుటుంబం ఇక్కడ ఉండాలి. కరెక్ట్గా 6 గంటల కంటే 6 గంటలకి ఇక్కడ ఉండాలి. కరెక్ట్గా 9 కంటే ముగించేస్తారు, వెళ్ళిపోతారు. ఆ టైం కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇలా బ్రతికున్నామంటే ఎవరి కృప ఇది? దేవుడు కృప బట్టి మనం ఇలా బ్రతికున్నాం. ఇలా జీవిస్తున్నామంటే కూడా దేవుని కృపను బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చాలామంది రాలేదు. వచ్చిన బిడ్డలు మనం బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లించుచున్నాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాలు మనం వెళ్ళిపోదాం. మీ ముందు నేను ఒక 3 విషయాలు పెట్టి లేదంటే చేసిన దేవుడి పట్ల చేసిన ఒక కార్యం బట్టి లేదంటే ఎవరైనా దేవుడికి ఇష్టంగా బ్రతికారా లేదంటే ఆయన ఇచ్చిన సాక్షిని బట్టి ఎవరైనా దేవుడికి సాక్షులు నిలబడ్డారా, ఆయన్ని బట్టి దేవుడు ఎంత స్తుతిస్తున్నాడు లేదంటే వాళ్ళ గురించి మనం నేర్చుకోవాల్సిన ఒక 3 మాటలు నేను త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. అనంతరం మనకి ప్రేమ విందు లేదంటే బలారాధన కూడా జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరు చేసిన మంచి కార్యములు ఏంటి?
అవి ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా జరిగించాడు దేవుడు వాళ్ళ పట్ల కార్యాన్ని బట్టి మనం చూద్దాం. దేని వాక్యలకు మనం వెళ్దాం. చదవండి మత్తయి సువార్త. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వాళ్ళందరూ కూడా తెరిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. దేవుడు వీళ్ళకి మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడు కానీ ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచుదాం. వాక్య నిమిత్తమే మన మధ్యన యేసప్ప గారు ప్రార్థన నడిపిస్తారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిచేరి వచ్చిన మీ అందరికీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారమ్మా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. చదవండి. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తున్నమాట. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేస్తును. ఈ స్త్రీ నా విషయమై. ఏ స్త్రీ అండి ఈవిడి? ఈమె దేవుని దృష్టికి మంచి కార్యము చేయలేదు అనుకుంటున్నారు. కానీ చాలామంది ఈవిడ ఎన్నో తప్పుదమ్ములు చేసినా, లేదంటే ఎన్ని చేసినప్పుడు కానీ కూడా దేవుడి పట్ల ఒక మంచి కార్యము చేసింది. ఎవరి పట్ల అంట? చెప్పలమ్మా. ఎవరి పట్ల జరిగించాడంట? దేవుని పట్ల ఒక మంచి కార్యం జరిగించింది. ఏంటి ఆ మంచి కార్యం అంటే? ఆయన అంటున్నాడు కదా, యేసు ఆ సంగతి తెలుసుకొని. ఏ సంగతి అని అంటే, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి నేను త్వరగా నేను తాకినట్లయితే నాకున్న వ్యాధి కానీ, బాధ కానీ, నాకున్న ఏదైనా సమస్యలు కానీ కూడా త్వరగా తీరిపోతాయి కదా. ఆయన ఎప్పుడు వస్తారని ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? కనిపెట్టుకున్నదంట. ఎవరంటండి? ఈ స్త్రీ ఏం చేసిందంట? ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వస్తారో, ఆయన ఎప్పుడు వస్తే ఆయన దగ్గరికి నేను ఎప్పుడైతే స్వస్థత పొందుతానో, లేదంటే ఎప్పుడైతే నాకు ఈ బాధలు కానీ, లేదంటే ఎన్ని రుణాస్తులు ఉన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారు రానే వచ్చారు. ఆయన ఒక సూచక క్రియ చేశారు, లేదంటే ఒక అద్భుతం చేశారు. ఏంటో తెలుసు? అది అక్కడ ఒక కుష్ఠరోగి కానీ ఆయన బాధపడుతున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభులు రాగానే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ముట్టి స్వస్థపరిచాడు. ఆయన తిరిగి ఆ కుష్ఠరోగం పోగొట్టుకొని మళ్ళీ స్వస్థత పొందుకున్నాడు. ఆ కార్యాన్ని చూసిన ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆయన ఎప్పుడు వస్తాడని కనిపెట్టి ఆయన విషయంలో ఒక మంచి కార్యము. ఏ కార్యం అండి? ఒక మంచి కార్యము చేసింది. ఎవరి పట్ల? యేసుక్రీస్తు ప్రభుల వారి పట్ల. ఆమె చేసిన మంచి కార్యం ఏంటని చదివిస్తే చదవండి. అదే 6వ అధ్యాయం, అదే 26వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను అంటే ఉన్నప్పుడు ఆ స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబొడ్డు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన కూర్చుండగా. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక కుష్ఠరోగిని స్వస్థపరచడానికి వచ్చినప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంటండి? ఆయన ఎప్పుడు వస్తారో కనిపెట్టుకొని ఆయన చేసే అద్భుతము కానీ, లేదంటే నాకున్న ఎటువంటి బాధ అయినా, లేదంటే భీతులని ఇవన్నీ తొలగించడానికి ఆయన నన్ను తాకితే, ఆయన తల మీద నేను ఈ తైలం పోసినట్లయితే నాకున్న వ్యాధి బాధలు, లేకుంటే నాకున్న సమస్యలను కూడా తీరిపోతాయి అని ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వస్తారో ఆయన గురించి కనిపెట్టుకుంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు కదా, ఇదే 26వ అధ్యాయంలో 10వ వచనంలో అని అంటున్న మాట, మీరు ఎందుకు ఆమెని తొందర పెట్టుచున్నారు? ఎవరు తొందర పెట్టుచున్నారంట? ఎవరండి?
శిష్యులు మనము దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే తొందర ఉండదు, లేదంటే పలానా మీటింగ్కి వెళ్ళాలంటే తొందర ఉండదు, కానీ పలానా ఫంక్షన్కి వెళ్ళాలన్నా పలానా ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే తొందర లేదంటే గబగబా రెడీ అయిపోవాలి. ఇంకా రెడీ అవ్వలేదా, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను రెడీ అయిపోయాను అని చెప్తాం. కానీ దేవుడి సన్నిధికి నువ్వు, నీ భర్త, నువ్వు, నీ భార్య, లేదంటే నువ్వు, నీ భార్య బిడ్డలు, కుటుంబం అంతా కూడా త్వరగా దేవుడి సన్నిధికి వెళ్ళాలని ఎప్పుడైనా తొందర పెట్టావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ స్త్రీని ఎవరు తొందర పెట్టారంట? శిష్యులు తొందర పెట్టారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తే 12 మంది శిష్యులు ఆయన కూడానే ఉన్నారు. ఆయన ఎక్కడ ఆశ్చర్యకారులు సూచక్రియలు చేసినప్పుడు కూడా ఈ 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఆ స్త్రీ మాత్రం అక్కడ లేదు. లేదంటే ఆయన 5 రొట్టెలు లేదంటే 2 చేపలు విరిచి అనేక మందికి పంచిపెట్టినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభులతో ఉన్నవారు ఎవరు? 12 మంది శిష్యులే. ఈ స్త్రీ మాత్రం లేదు. లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నావలోనికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కాదు వేయడానికి వల, ఆ కొంచెం లోనికి నడిపించిన నావని నడిపించిన తర్వాత ఇక్కడ మీరు వలలు వేయండి, ఇక్కడ మీకు విస్తారమైన చేపలు దొరికితే అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అక్కడ కూడా 12 మంది శిష్యులు వచ్చారు, కానీ ఈ స్త్రీ మాత్రం రాలా. దేవునికి స్తోత్రం. కానీ ఈమె గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటో తెలుసా? ఈమె నా విషయమే మంచి కార్యమే చేసింది, ఎటువంటి చెడ్డ కార్యము నా విషయమే చేయలా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం ఒక మనిషికి ఒక మంచి కార్యం తలపెట్టాలన్నా లేదంటే ఒక విషయం మనం చెప్పాలన్నా కానీ కూడా మనలో మంచి తలంపే ఉండాలి, కానీ ఎటువంటి చెడు తలంపులు లేదంటే చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచన మనలో రానోకుండా మనం ఏం చేయాలంటే ఇవన్నీ తుడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువులతో తిరిగిన ఈ 12 మంది శిష్యులకి సాక్ష్యం లేదు, కానీ ఈ స్త్రీ పట్ల ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పట్ల ఒక మంచి కార్యము చేసింది. ఏంటిరా బాబు ఆ మంచి కార్యం అని అంటే, ఆయన దగ్గరికి వచ్చి ఒక విలువైన అత్తరబుడ్డు తీసుకొని లేదంటే ఆయన తల మీద పోసింది. ఆ తల మీద పోసిన వెంటనే ఆవిడకున్న సమస్యలు, నాకున్న తప్పుదమ్ములు, లేదంటే నేను చేసిన అనేకమైన తప్పుడు పనులు ఇవన్నీ కూడా పోవాలని యేసుక్రీస్తు ప్రభువు వారిని తాకితే చాలు అని అనుకున్న స్త్రీ ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఆమె పట్ల ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎన్ని సంవత్సరాలు నాతో ఉన్నారు అని శిష్యులతో అడిగినప్పుడు తర్వాత మీరు నాతో ఉన్న తర్వాత కూడా మీరు ఒక మంచి సాక్ష్యము పొందుకోలేకపోయారు. కానీ ఆమెను ఎందుకు మీరు అంత తొందర పెట్టుచున్నారు? మనము చాలా మందిని తొందర పెట్టుచున్నాం తప్ప మన ఇంట్లో మనము తొందర లేదు, లేదంటే మన కుటుంబంలో మనకు తొందర లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే చాలు మనకి ఏం కావాలి? తొందర కావాలి. దేవుడి సన్నిధికి రావాలంటే, మన వేగిరి మీద దేవుడి సన్నిధికి రావాలంటే మనకు తొందర కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీ చేసిన మంచి కార్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఒక విలువైన అత్తరబుడ్డు తీసుకొచ్చింది. ఏంటంట? ఒక విలువైన అత్తరబుడ్డు తీసుకొచ్చి ఎవరి దగ్గరికి ఎత్తుకొచ్చింది? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. తల మీద పోయగానే ఈమె నా విషయమే మంచి కార్యము చేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి, అది 26వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఒక స్త్రీ ఒక మిక్కిలి విలువగల అత్తరబుడ్డు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనంకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. 8వ వచనం. శిష్యులు చూచి, చాలండి దేవునికి స్తోత్రం. శిష్యులు ఏం చేశారంట? ఎవరి మీద చెప్పండమ్మా? స్త్రీ మీద. ఏం పడ్డారంటే శిష్యులు? కోపపడ్డారు. ఎందుకు కోపపడ్డారంటే ఆమె ₹1 కూడబెట్టుకొని దాచుకున్న రూపాయి అంత దాచుకొని ఇవన్నీ కూడా ఎక్కడో ఒక దిక్కున కష్టపడి ఆ రూపాయి అంత దాచుకొని ఏం కొన్నదంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఒక అత్తరబుడ్డి, విలువైన మిక్కిలి. ఏంటిదంట? మిక్కిలి, చాలా శ్రేష్టమైనది. అదంతా కొన్ని ఎవరి దగ్గరికి తీసుకొచ్చింది? ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొచ్చింది. ఆమె తీసుకురావడమే కాదు, కానీ ఆయన తల మీద పోసిన వెంటనే ఆయన తిట్టడా? తిట్లా. ఎందుకో తెలుసా? ఈమె నా విషయం మంచి కార్యము చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటూ ఉంటాను, ఒక మనిషి నాతో క్లోజ్గా ఉన్నప్పుడు లేదంటే మీతో ఎవరైనా క్లోజ్గా ఉన్నారనుకోండి, ఆ మనిషి మీతో క్లోజ్గా ఉన్న తర్వాత ఆ మనిషి టీ తాగినా లేదంటే డ్రింక్ తాగినా మీతో పక్కనే కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారనుకో, కూర్చొని ఆ మనిషి ఆ టీ కానీ డ్రింక్ కానీ తాగినప్పుడు ఇలా తిరుగుతూ ఉండు, లేదంటే అటు నడుస్తుండు, ఈ టీయా లేదంటే ఈ డ్రింకు నీ షర్ట్ మీద పడిపోయిందో లేదంటే నీ చీర మీద పడిపోయింది, అప్పుడు ఎవరికి కోపం రావాలి? అర్థం కాలేదా? ఎవరి మీద? ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారమ్మా,